అయితే జనరల్ గా చాలా మంది బిగ్గెస్ట్ హిట్స్ వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ పెద్ద హీరోస్ తో తీయాలనుకుంటారులే కానీ సో మీ డ్రీమ్ ఒక పెద్ద హీరో బిగ్గెస్ట్ స్టార్ తీసిన ఒక మూవీ ఉంటది కదా సో ఆ మూవీలో నేను మళ్ళీ ఇలాంటి మూవీ తీయాలి అని ఏదైనా మూవీ కంపేర్ చేసి చెప్తున్నారా? ఆ మూవీ ఆర్ హీరో వాట్ ఎవర్ ఈ హీరోతో ఇలాంటి మూవీ తీయాలని కానీ నాకు ఎలా ఉంటుంది అంటే నాకు మన ఇతిహాసాల మీద చాలా ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ ఉంది. ఓకే. సో నేను నెక్స్ట్ తీయబోయే ఏదైతే సినిమా ఉందో ఇది 300 years బ్యాక్ ఒక మంచి పీరియడికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఓకే. అండ్ మీరు కార్తికేయ 2 చూసారు అంటే కార్తికేయ 1 చూసిన ఓకే 2 గురించి లేటెస్ట్ దాని గురించి మాట్లాడుకుంటే నిజంగా శ్రీకృష్ణుడు అనేది శ్రీకృష్ణుడు అనే అతను ఆయన ఉన్నారు. ద్వారకా ఉంది, అండర్ వాటర్ ఉంది. సో ఆయన తిరగడిన ప్రదేశాలు అవన్నీ నిజం. సో అలాంటి వాస్తవిక సంఘటనలతో ఒక కొంచెం కాల్పనిక కథని యాడ్ చేసి అందులో ఉన్నది ఏదైతే నిజం ఉందో అందులో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అప్పుడు ఎలా చెప్పారో ఇప్పుడు మోడర్న్ వేలో చెప్పడం అనేది నాకు ఇష్టం. ఓకే. పురాణాల్లో ఉన్న ఏదైనా ఒక సన్నివేశం గురించి ఒక సన్నివేశం కదండి, ఎనీ పురాణం అది సుందరకాండ అవ్వచ్చు, బాలకాండ అవ్వచ్చు, భాగవతం అవ్వచ్చు, ఏదైనా కానీ మహాభారతంలో ఒక భాగం అవ్వచ్చు, కైండ్ ఆఫ్ ఇప్పుడు కల్కి అలా ఉన్నాయి చూడండి. అలాగే నిజంగానే ఏదైతే మన ఇతిహాసాల్లో మన హిస్టరీలో జరిగిన ఉన్నాయి చూడండి పాత్రలు కానీ సన్నివేశాలు కానీ ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకుని వాటి ఆధారంగా తీసుకుని మంచి కథని అల్లడం నాకు ఇష్టం అట. నా నెక్స్ట్ కూడా ఆ స్పేస్ లోనే ఉంటుంది. ఓకే. జనరల్ గా అంటే కొంత గొప్ప రియల్ ఉంటే దాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ కథని ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడున్న జనరేషన్ కి అర్థమయ్యేలా చెప్పాలి కదా. ఎందుకంటే నేను కార్తికేయ 2 అనే మూవీ నేను ఎక్కడికైనా రెస్టారెంట్స్ కానీ బయట కానీ పబ్లిక్ ప్లేస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్నపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ కార్తికేయ 2 అనేది నేను చాలా తరచుగా వింటుంటా. కంగ్రాచులేషన్స్, మంచి సినిమా చూసాం, మేము ఎంజాయ్ చేసాం అనే మాట. ఓకే, చాలా తరచుగా మై వైఫ్ నోటీస్ దిస్ అండ్ జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయి, థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ కార్తికేయ 2. ఈడు మమ్మల్ని పిల్లలు ఈ జనరేషన్ చిన్నపిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చిన్నపిల్లలు వాళ్ళు దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ అస్. కృష్ణుడు ఎలా పుట్టాడు నాన్న, అసలు రాముడు కృష్ణుడికి డిఫరెన్స్ ఏంటి అంటే రాముడు అన్నది రామాయణం, ఇది మహాభారతం అనేది కూడా చాలా మందికి, భాగవతం అంటే కూడా ఆ కన్ఫ్యూజన్స్ మన ఏజ్ వాళ్ళు కూడా చాలా మందికి తెలియదు. ఆ పిల్లలకి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఒక క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఫ్రమ్ హియర్ పాండవులు అంతే 5 కృష్ణుడు అంటే ఇది అని చెప్తున్నారండి. అట్లీస్ట్ ఎంతమందో తెలియదు కానీ అట్లీస్ట్ కొంతమందికి అయినా కానీ అది వచ్చింది కదా. ఐఎమ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్. డెఫినెట్లీ. అట్లీస్ట్ వాళ్ళు చెప్తే వినరు, ఇలా చూపిస్తే వాళ్ళకి రైట్ నో ఏదైతే హ్యాపెనింగ్ ఉందో మైండ్ క్రాఫ్ట్, రోబ్లాక్స్ వాళ్ళు చేసేసే ఈ ఇందులో మనవి ఎక్కడ పట్టించుకుంటారు అనేది పాయింట్ అండి. సో అంటే ఐ ఫీల్ ఇట్ యాజ్ మై సర్వీస్ టు ద నేషన్ ఈ హిస్టారికల్ క్యారెక్టర్స్ గురించి చెప్పడం, తెలుసుకోవడం గురించి. కానీ లైక్ వైజ్ నాకు హిస్టారికల్ గా చాలా 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 ఉన్నాయండి. ఇంకా నాకు రీసెంట్ గా నాకు చాలా ఎందుకు అంత ఇష్టం అంటే నాకు ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలని. అలా నాకు ఒక 6 to 7 క్యారెక్టర్స్ ఉన్నాయండి. అది ఎలాగన్నా కానీ చెప్పాలి ఇలాగనే. సో నాకు వాటి ఆధారంగా తీసుకుని నేటి తరానికి ఏదైనా చెప్పి అవి హిట్ అయితే ఇంకొంచెం ఎక్కువ వెళ్తాయి కదా. నాకు దట్ ఈస్ మై దీస్ ఆర్ మై అంబిషన్. మీ ఇంట్రెస్ట్ తో పాటు సొసైటీలో నెక్స్ట్ జనరేషన్ కి ఎంతో కొంత ఉపయోగపడుతూ ఉంటుంది, కొత్త విషయాలు తెలుసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ కాన్సెప్ట్. నా ఫస్ట్ వాళ్ళు ఉపయోగపడతారు కానీ సినిమా అయితే సినిమా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ బిజినెస్ అది. బట్ ఏంటంటే నాకేంటంటే మీరు అన్నారు కదా పెద్ద హీరో పెద్ద సినిమా అన్నారు కదా, నాకు దిస్ ఈస్ మై అంబిషన్. ఓకే. సో ఇలా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే.